ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతామని బాబు గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే సిబిఐ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సుమారు ఎన్ని దాకా ఉంటాయి సరే, ఇంకా మాకు చెప్పొద్దని గతంలో చెప్పారు, ఇప్పుడు మీకు చెప్పలేమో చెప్తే బాగా. గౌరవం అంటే ఎంత ఉండొచ్చని, ఓ 25, 10, 50, 70 గౌరవప్రదం అంటే 50-50 సంఖ్యాపరంగా అయితే నేను తెరవలేను, ఎందుకంటే ఆల్రెడీ తెలిసినా కూడా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకున్న దాన్ని ఇంకో రకంగా పైన అదే ఇట్లాంటి పదాలు చెప్పడం ఏంటంటే బ్లూ మీడియా వాళ్ళకి గౌరవం అనేది 50 లోపు ఉంటే గౌరవమా, 50 దాటితే గౌరవమా, 25 దాటితే గౌరవమా, 25 లోపు ఉంటే గౌరవమా? సాయి గారు, ఆ సంఖ్యా బలాలు మాత్రం మీరు ఎలా అడిగినా నేను చెప్పలేను. కాకపోతే గౌరవపడే స్థానం అయితే వాళ్ళకు ఉంది, వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఒక చిన్న కొలిక్కి వచ్చినట్టు సమాచారం మాకు వచ్చింది. ముఖ్యమంత్రి కూడా ఏమైనా అవకాశం ఉందా? లేదు సార్, మా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకుంటారు. బలాబలాలు కూడా అప్పుడు గంటలు అయిపోతాయి. చేస్తారా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అని కాదు, ముందు ఎన్నికల్లో మా కూటమిని గెలిపించండి, ఆ తర్వాత మేమిద్దరం తేల్చుకుంటామని ప్రజలకు చెప్పబోతున్నారా? చెప్పేశారు ఆ మాట. మీకు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు తెలుగుదేశం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగానే అంటుంది కదా, ఈవెన్ లోకేష్ పాదయాత్ర గారిని ముఖ్యమంత్రి చేయడం అనినే కదా. అదే రేపు జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఉంది, వాళ్ళు ఫైనలైజ్ చెప్తారు. వాళ్ళ ద్వారానే చెప్పమని చెప్పున్నారు. మాకంతా కూడా నేరుగా మాట్లాడద్దని కూడా మాకు తెలిసారు అనుకుంటా కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అనే పేరుతో కాకుండా ఎలక్షన్లకు వెళ్తుంటాం, మేనిఫెస్టో 3 మేనిఫెస్టో పెట్టడం, ప్లస్ బాబు గారి ఫోటోను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి మరికొన్ని మేనిఫెస్టో ముఖ్యమైన యాడ్ చేసి రిలీజ్ చేయడం 3 మేనిఫెస్టో. అలాగే ఈరోజు జేఐసీ జాయింట్ యాక్షన్ ఉంటుంది కదా, ఎలక్షన్కి వెళ్ళడం అనేది కూడా మీరు అన్నట్టు మొదటిసారి అవుతుంది. కానీ రాష్ట్రంలో పరిణామాలన్నీ కూడా మీరు చూశారు. అలాగే వైఎస్ఆర్సీపీ జరుగుతున్న తీవ్రమైన తుఫాను చూశారు. ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నాయి. ఈ రాష్ట్రానికి మార్పు అవసరమని, జగన్మోహన్ గారి పరిపాలనకి ఎక్స్పైరీ డేట్ పడిందని, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఖచ్చితంగా మేము హెచ్చరించగలం. రైట్, వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు.